నేచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది సంబంధించి ఉగాదిని పురస్కరించుకొని పంచాంగ శ్రవణంగా మనం భావించి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా ఉగాది అంటే యుగమునకు ఆది. అయితే ఈ ఉగాదికి మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయనుకుంటారు? చాలా తక్కువ మొత్తంలో అసలు ఈ పేర్లు, ఈ 60 సంవత్సరాల పేర్లు ఎలా వచ్చిందో చెప్దాము. నారద మహామునీశ్వరులకు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారనమాట, ఈ వివాహం ఏంటండి, పెళ్ళి ఏంటి, వ్యవస్థ ఏంటి, ఈ యొక్క మానసికమైన ఒత్తిడి ఏమిటి, ఎందుకు అవసరమా అంటే, సరే నారద అవన్నీ తర్వాత కానీ నాకు ఒకసారి భూలోకానికి వెళ్దామని తీసుకొని వెళ్ళారంట నారదుల వారిని. భూలోకానికి వెళ్ళిపోతే భూలోకానికి వెళ్ళిన తర్వాత నాకు దాహం వేస్తుంది అంటే నారదుల వారిని పిలిచి నాకు దాహం వేస్తుంది నీళ్లు తెమ్మంటే ఒక సరస్సులోకి వెళ్తే నారదుల వారు పొంగిపోయారు. ఆహా ఎంత బాగుంది సరస్సు అని ఆ నీళ్ళలోకి మునిగిపోయారనమాట స్నానం చేద్దామని. మునిగి లేచేసరికి స్త్రీ రూపాన్ని దాల్చి ఆహా నా శరీరం ఎంత బాగుందని నారదుడు అన్న విషయాన్ని మర్చిపోయి అక్కడ ఉన్న ఉద్యానవనంలో సంచరిస్తుంటే ఒక రాజు చూసి మోహించి ఈ నారదుడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని పెళ్లి చేసుకున్నాడట. అలా పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు కలిపి 60 మంది సంతానం కలిగింది. ఆ 60 మంది సంతానము రాజుతో కలిసి యుద్ధం వచ్చినప్పుడు పోయి యుద్ధం చేసి రాజు చనిపోయాడు, ఆ 60 మంది సంతానం కూడా చనిపోయారు. అప్పుడు నారదులు ఆ చితాభస్మం మీద పడి ఏడుస్తుంటే అప్పుడు విష్ణుమూర్తి వచ్చి చెప్పాడు, ఏటి నారదా ఇక్కడున్నావు, తెలిసిందా ఇప్పటికన్నా వైవాహిక జీవితం అంటే ఏమిటి, మానసిక ఒత్తిడి అంటే ఏమిటి అని అప్పుడు రియలైజ్ అయ్యారు. ఆహా ఇదంతా విష్ణుమాయ అనుకున్నారు. కానీ మానస పుత్రులుగా జన్మించారు కదా, ఆ 60 మంది కూడా ఈ 60 సంవత్సరాల పేర్లు విభవ, ప్రభవ, ఈ ప్లవనామ సంవత్సరము, విరోధినామ సంవత్సరం, ఈ పేర్లన్నీ కూడా నారదుల సంతానం. కాబట్టి బ్రహ్మదేవుడిని అడిగి వరం పొంది ఈ తెలుగు సంవత్సరాలు, ఈ యొక్క హైందవ ధర్మంలో ఉన్న సంవత్సరం పేర్లన్నీ కూడా నా పుత్రుల పేర్లు పెట్టు అని చెప్పి పెట్టించారు. అలా ఆ సంవత్సరాల పేర్లు వచ్చి అందుకే యుగమునకు ఆది, యుగానికంటే యుగాలు పుట్టించకంటే ముందే ఈ ఉగాది అనేటువంటిది ప్రారంభమయ్యింది. అలాంటి ఉగాదిలో ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో గురువు రాజుగా వ్యవహరిస్తూ ఉన్నాడు, కేతువు మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. గురువు రాజుగా ఉన్నందుకు మనమంతా కూడా మానవాళికి ఎన్నో గుణపాఠాలు వస్తాయి. రాజ్యాలు రాజులు కొట్టుకున్నప్పటికీ మనకు ప్రత్యేకమైన గుణపాఠం, ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా శిక్షించి మరీ మనకు గుణపాఠాన్ని ఇస్తాడు. కాబట్టి అన్ని రాష్ట్రాల వారికి అన్ని గుణపాఠాలు ఈ సంవత్సరం అవుతాయి. కేతువు మంత్రిగా ఉన్న కారణం చేత వాతావరణంలో మార్పులు, మంచి ఎండాకాలం విపరీతమైన వర్షాలు పడవచ్చు, మంచి వర్షాకాలం విపరీతమైన ఎండలో ఉండొచ్చు. అలాగే బంగాళాఖాతానికి దగ్గరగా ఉన్నటువంటి తీరంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తీరంలో ఉన్న కెరటాల వల్ల అధికమైనటువంటి జన సంచారానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వాయు రూపంలో వచ్చేటువంటి, అంటే మనం కరోనా సమయంలో ఏదైతే గాలిలో తిరిగి వచ్చినటువంటి రోగములు వచ్చాయో ఈ సంవత్సరం కూడా అలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేతు మంత్రిగా వ్యవహరిస్తున్న కారణం చేత. ఇంతే కాకుండా ఈ సంవత్సరంలో ఒక దేశం ఇంకో దేశం మీద విపరీతమైన యుద్ధాన్ని ప్రకటించడం వల్ల భారతదేశంలో కూడా కొన్ని చోట్ల కొంత మేరకు ఆర్థిక సంక్షోభం రావచ్చు. మనందరం కూడా బిగ్ డాడీ అనుకుని వ్యవహరించేటువంటి అమెరికా లాంటి వాళ్ళు కూడా చాలా దీనమైన పరిస్థితికి రావచ్చు. మనం 2003 సంవత్సరంలో లేదా 2000 సంవత్సరంలో ఎలా అయితే ఇబ్బంది పడ్డామో అలాగే విపరీతమైన రెసిషన్ రావచ్చు. అమెరికా నుంచి చాలా మంది వలసగా ఇండియా కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దయచేసి ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు అమెరికాకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఆపండి. కావాలంటే లండన్ లాంటి చోటికి కానీ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలని అనుకోండి, దానివల్ల లాభమే తప్ప నష్టం లేదు. ఇక విశేషంగా ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి వారికి సంబంధించి పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అన్నిటికంటే ముందు కొన్ని రకాలైనటువంటి రెమెడీస్ పాటించండి. ఇది ప్రత్యేకంగా నేను మకర రాశి వారికి, కుంభరాశి వారికి చెబుతున్నాను. మకర రాశి వారికి మీ యొక్క తల్లి యొక్క పాదములు ఎలా కడగాలి, దాన్ని బొట్టుగా ఎలా మార్చుకోవాలి అనేటువంటి విషయాన్ని నేను మకర రాశి వారికి స్టార్టింగ్లో చెప్పాను. మీ కుంభరాశి వారందరూ కూడా అది చూడండి. అలాగే కుంభరాశి వాళ్ళు చేసేటువంటి ప్రత్యేకమైన ఇంకొక రెమెడీ ఏంటంటే, మనకు కాలాతీతం కాకుండా టైం మేనేజ్మెంట్ గురించి నేను ఈ విషయాన్ని ఇలా రెండుగా ప్రస్తావిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా కుంభరాశి వాళ్ళు 20 వారాలు లేదా 20 నెలల పాటు, అంటే ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వరకు ప్రతి నెల శివాలయంలో లేదా నవగ్రహాల దేవాలయానికి సంబంధించి లేదా ఎక్కడైనా సరే అమ్మవారికి సంబంధించి అమావాస్య నాడు జరిగేటువంటి హోమాలకి గాను నూనెను దానం చేయండి దేవాలయానికి. చాలు.
దానివల్ల ప్రత్యేకంగా వస్తున్నటువంటి శనిగ్రహ సంభావిత దోషములు మీ కుంభరాశిలో సంచారం చేస్తూ పంచగ్రహ షష్టగ్రహ కూటములు జరుగుతున్నటువంటి కారణం చేత దోషములు పోతాయి. ఒకటి. రెండవది ఏంటంటే, ఎక్కడ అన్నప్రసాద వితరణ జరిగినా మీ వంతు మీరు దానికి దానం చెయ్యండి. ఎక్కడ దేవాలయం కన్స్ట్రక్షన్ జరిగినా మీ వంతు ఆ కన్స్ట్రక్షన్కి ఎంతో కొంత ధనాన్ని దానం చేయండి, లేదా ఇనుము తీసుకెళ్ళి ఇవ్వండి. రేకులు కానీ ఇనుప సువ్వలు కానీ ఇలాంటివి తీసుకెళ్ళి ఇవ్వండి, మంచిది. వీటితో పాటుగా అనాథ పిల్లలకు కానీ కళ్ళు లేనటువంటి బ్లైండ్ పీపుల్స్కి కానీ ఏదైనా సరే వారి అవసరార్థము వస్త్రములు కానీ లేదా వారికి కావాల్సినటువంటి విద్యా సంబంధిత విషయములు కానీ దానం చేస్తే మంచిది. ఇది పూర్తిగా శనిగ్రహ సంభావిత అధిదేవతగా ఉన్నటువంటి కుంభరాశి వారికి, అలాగే మకర రాశి వారికి కూడా. అలాగే కుంభరాశి వారికి సంబంధించి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఈ రాజ్యపూజ్యం అవమానం విషయానికి వస్తే, మీరు బిల్ట్ చేసుకున్నటువంటి మీ యొక్క పేరు ప్రతిష్టలని టచ్ చేయడానికి కూడా ఎవరు ధైర్యం చేయరు. కావాలని మీ మీద పగపెట్టుకున్నటువంటి వారు ఎవరైనా సరే పని పూనుకొని మీరు మీ గురించి ఏదైనా చెబితే తప్ప మీకు ఎటువంటి నష్టం లేదు. అలాగే ఊహించినటువంటి లాభములు ఉంటాయి. వ్యాపారంలో ఏదైనా సరే పెట్టుబడి కోసం పెట్టి నష్టము కూడా ఉంటుంది. కాబట్టి తొందరపడి వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి, ఆలోచించి వ్యవహరించండి. అలాగే ఏదైనా సరే అధికంగా మిమ్మల్ని ఎవరైనా పొగుడుతున్నారంటే బాగా గుర్తుంచుకోండి, మీ అవమానానికి రేపటి నాడు వాడే కారణం అవుతాడు. మీ మర్యాదలు మీకు కనిపించేంత బాగా లేవు, మధ్యస్థంగానే ఉంటాయి. ఉద్యోగంలో మార్పులు, స్థానభ్రంశము ఖచ్చితంగా ఉంది. వివాహం కాస్త ఆలస్యంగా అవుతుంది. ద్వితీయార్థంలో మీకు వివాహానికి సంబంధించి అనుకూలమైనటువంటి కాలం కార్తీక మాసం తర్వాత నుండి ఉంటుంది. అలాగే రక్తహీనత, బ్లడ్ తక్కువ అవ్వడం లాంటి ఇబ్బందులు ఈ సంవత్సరంలో జరగవచ్చు. దానిమ్మ, బీట్రూట్ లాంటి పదార్థాలు, క్యారెట్ లాంటి పదార్థాలు అధికంగా తీసుకోండి. అధికంగా ఆకుకూరలు తినండి. ఉప్పు కానీ అధికమైనటువంటి షుగర్ కానీ వీరు తినకుండా ఉంటే మంచిది. విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే సైన్స్, టెక్నాలజీ రంగానికి సంబంధించి విజయం సాధించే అవకాశం వీరికి విద్యార్థులకు ఎక్కువగా ఉంది. స్నేహబంధాలతో ఏర్పడేటువంటి గృహిణులు ఎవరైతే ఉంటారో, స్నేహితులు, వాళ్ళ ద్వారా వచ్చేటువంటివన్నీ కూడా మీకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు కొత్త రకమైనటువంటి ఆవిష్కరణల ద్వారా మీరు లాభం పొందే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో ప్రజా సేవ ద్వారా గుర్తింపు లభిస్తుంది. వర్షమని చూడకుండా, వానని చూడకుండా, ఎండని చూడకుండా మీరు చాలా చిన్న స్థాయి మనుషుల దగ్గరికి కూడా వెళ్ళడం వల్ల మీకు ఉత్తమమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. తర్వాతి కాలంలో వచ్చేటువంటి ఎలక్షన్స్ మీకు అది లాభం చేకూరుతుంది. సినిమా రంగానికి సంబంధించి ఏదైనా సరే ఎవరైతే ఉంటారో డైరెక్టర్స్ ముఖ్యంగా ప్రయోగాత్మకమైనటువంటి చిత్రాలు తీసేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆ యొక్క చిత్రాలు తీయండి. అలా పనిచేసే టెక్నీషియన్స్ కూడా కొన్ని రకాల ఇబ్బందులు, నష్టపోయే అవకాశం ఉంది. కుంభరాశి వారికి సంబంధించి ఈ శనేశ్వరుడి యొక్క ఆరాధన, నవగ్రహ శాంతి హోమం చేయించుకుంటే మంచిది. అలాగే గాఢమైనటువంటి నీలము లేదా గాఢమైనటువంటి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రములు ధరించడం మంచిది. అలాగే శనివారం నాడు ఏదైనా తగాదాలు కానీ, పంచాయతీలు కానీ, పెద్ద మనిషిగా వ్యవహరించాలని రమ్మనడం కానీ వెళ్ళకండి. దానివల్ల మీరు అవమానం పొందే అవకాశం ఉంటుంది తప్ప ఎటువంటి లాభము ఉండదు. అలాగే మద్యపానానికి సంబంధించి అలవాటు ఉన్నటువంటి వారు పూర్తిగా బంద్ చేస్తే మంచిది. కొత్తగా అలవాటు చేసుకోవాలని స్నేహితులు చెప్పారని కానీ చేసుకుంటే ఈ సంవత్సరం జీవితాంతం ఇబ్బంది పడతారు. ఎట్టి పరిస్థితుల్లో మద్యపానం దగ్గరికి వెళ్లకుండా ఉంటే మంచిది. కుంభరాశి వారికి సంబంధించి గురు గోచార సంబంధితమైనటువంటి విషయాల్లో సాహసోపేతమైనటువంటి ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేయడం దానివల్ల కొన్నిసార్లు లాభిస్తుంది, కొన్నిసార్లు విపరీతమైన ఒత్తిడికి కూడా లోనే బ్రెయిన్కి సంబంధించి ఇబ్బందులు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే రాహు సంచారం ధనలాభం సూచిస్తుంది. స్నేహ సంబంధములతో జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని నమ్మించిన వాడే మోసం చేస్తాడు. వెన్నంటే ఉండి వెన్నుపోటు పొడుస్తాడు. జాగ్రత్త. కుంభరాశి వారికి సంబంధించి స్నేహితులతో కాకుండా బంధువర్గంలో ఉన్నటువంటి వారెవరితో అయినా సరే కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీకెవరైతే నా వాళ్ళు అనుకుంటున్నారో ఆ నా వాళ్ళే మిమ్మల్ని మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కొత్త ఆలోచనలు మీకు ఏవైతే వస్తాయో అవి ఆచరణలో పెడతారు, అవి సక్సెస్ అవుతారు. మీ సొంతంగా ఏదైతే ఐడియాలజీతో మీరు ముందుకెళ్తూ ఉంటారో అద్భుతంగా ఉంటుంది. అలాగే శనివారం నవగ్రహ పూజ విశేషంగా మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. ఇవి ఈ కుంభరాశి వారికి సంబంధించి ఈ సంవత్సరంలో ఉండేటువంటి లాభాలు.